ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ, ప్రభువు పేరిట మీ అందరికీ శుభము దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుతున్నాను. కీర్తన గ్రంథము 145వ కీర్తన 20వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా తన్ను ప్రేమించిన వారందరినీ కాపాడును. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడని లేఖనం చెప్తుంది. ఈ లేఖనాన్ని బట్టి దేవుని మాట ప్రకారం దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. కాబట్టి దేవుడు లోకములో ఉన్న మనుషులను దేవుడు ప్రేమించాడు. తన యందు విశ్వాసం ఉన్నవారు పరలోకం వెళ్ళడానికి ఆయన ఆ బాధ్యత ఇచ్చారు. అలాగే తనను ప్రేమించే వారి విషయంలో తన అంటున్న మాట, నన్ను ప్రేమించే వారందరినీ కాపాడుతానని అంటున్నారు. అయితే నీవు కూడా దేవుని నమ్మి అలాగే ఆయనను ప్రేమించి భక్తి కలిగి ఉన్నప్పుడు ఆయన తన భక్తులను, విశ్వాసులను, తనని ప్రేమించే వారందరినీ కాపాడే దేవుడు. తనను ప్రేమించే వారిని ప్రేమించే దేవుడు. అలాగే ఆయన శత్రువుల్ని, చెడ్డవారిని కూడా ప్రేమించే దేవుడు. అందుకు ఆయనని మనము దేవుడు అంటాము. దేవుడు అంటే ప్రేమ కదా. ఆయన తన్ను ప్రేమించే వారందరికీ సమస్తము సమకూర్చి మేలు కోసమే జరిగిస్తాడు. అలాగే తనను ప్రేమించి తనకు నిజంగా మొరపెట్టే వారికి, అనగా తనకు ప్రార్థించే వారిని ఆయన ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. ఆయనను ప్రేమిస్తే కలిగే ఆశీర్వాదాలు ఎంతో గొప్పవి కదా. ఆయనను ప్రేమిస్తే ఆయన తప్పిస్తాడు. ఆయనను ప్రేమిస్తే ఆయన ఘనపరుస్తాడు. ఆయనను ప్రేమిస్తే ఆయన తోడై ఉంటాడు. ఆయన ప్రేమిస్తే ఆయన విడిపించి గొప్ప చేస్తాడు. ఆయనను ప్రేమిస్తే ఆయన దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తాడు. ఆయనను ప్రేమిస్తే ఆయన రక్షణ అనుగ్రహిస్తాడు. ఆయన ప్రేమ లోకమంతటి మీద, అలాగనే తనను ప్రేమించే వారి మీద ఆయన లోకమంతటిని ప్రేమిస్తున్నాడు. అంతేకాక తనను ప్రేమించే వారి మీద ఇంకా ఎక్కువైన ప్రేమను ఆయన చూపిస్తున్నాడు, శ్రద్ధ చూపిస్తున్నాడు. కాపాడుతూ వచ్చే దేవుడు, ఇంకా మరెంతగా ఆశీర్వాదాలు ఇచ్చేవాడు. ఆయనను ప్రేమించే వారికి ఉండడానికి దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల యొద్ద మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న దాని ప్రకారం మీరు ఈ లోకాన్ని ప్రేమించారు. ఈ లోకంలో మీరు ప్రేమించిన వారు మరలా తిరిగి మిమ్మల్ని ప్రేమించిన వారి విషయంలో మీరు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు మేము పొందుకున్నట్లుగా మిమ్మల్ని ప్రేమించేవారిగా ఉండగలగటానికి సహాయం చేయండి. వాక్యం విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న మీ పిల్లలందరినీ దీవించండి.
వారిని, వారి కుటుంబాన్ని, వారు కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, అలాగే పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కావలసిన వారికి వివాహాలు జరగటానికి, వివాహాలై గర్భఫలాలు లేని వారికి గర్భఫలములు పొందుకోవడానికి, గర్భఫలం కలిగిన వారికి ప్రసూతి అయిన తల్లి బిడ్డలకి క్షేమాన్ని, ఆరోగ్యాన్ని ఇమ్మని, వర్షాలు ఇమ్మని, ప్రతి వారి యొక్క అవసరతలను మీరు తీర్చమని, మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు ఆస్తిక కర్తలుగాను ధననిధిని నింపుతానని చెప్పినట్లుగా మిమ్మల్ని ప్రేమించి మీ ఆశీర్వాదం చేత ఐశ్వర్యవంతులుగాను మరి అవడానికి మీ పిల్లలకి మీరు సహాయం చేయమని యేసు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన మీకు చేస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.